మాచర్లో ఆ అమ్మాయి మరణానికి కారణం ఆ తండ్రే. తాను చేసుకున్నటువంటి ప్రేమ పెళ్లి నచ్చక తండ్రే పూర్తిగా అమ్మాయిని హతమార్చి ఆ అమ్మాయి బలం మరణానికి పాల్పడిందన్నట్టుగా అటు పోలీసులు అయితే చెప్పే ప్రయత్నం చేశారు. సో పల్నాడు యువతి మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సో యువతిని కన్న తండ్రే చంపేసినట్టుగా నిర్ధారించారు పోలీసులు. కన్న తండ్రే కూతురు చౌడేశ్వరి గుండెలపై కూర్చొని దిండుతో ఊపిరాడకుండా చేసినట్టే గుర్తించారు. కొన ఊపిరితో ఉన్నటువంటి చౌడేశ్వరిని కొత్త చీరతో ఫ్యాన్కు వేలాడదీసి బలమరణంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశాడు తండ్రి చంద్రశ్రీను. తండ్రి చంద్రశ్రీనికి అటు చౌడేశ్వరి బావ కూడా సహకరించాడంట. నాన్న నన్ను కొట్టొద్దు అని చెప్పి ఎంతలా బ్రతిమాలన, అవసరమైతే నేనే చచ్చిపోతానంటూ ఆ అమ్మాయి చెప్పినా వేడుకున్నా ఏమాత్రం తండ్రి కనికరించలేదట. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతోనే తండ్రి చంద్రశ్రీను హతమార్చినట్టుగా తెలుస్తోంది. సో చౌడేశ్వరి అనేటువంటి ఆ అమ్మాయి వేరే అదే కులాంత వివాహం ఏం కాదు, కానీ పరువు హత్య. అబ్బాయికి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవంట. సో ఇక్కడ పల్నాడుకు సంబంధించినటువంటి చౌడేశ్వరి జమ్మల మడకకు సంబంధించినటువంటి నాగరాజుతో 8 ఏళ్లుగా ప్రేమ వ్యవహారంలో ఉందట. 8 ఏళ్ల తర్వాత రీసెంట్గా పెళ్లి చేసుకుందట. అయితే పెళ్లి చేసుకున్నటువంటి 4 రోజులకే పోలీసులకు ఎదుటి కంప్లైంట్ ఇచ్చారు. ఇటు ఆ తర్వాత పోలీసుల దగ్గర కౌన్సిలింగ్ కోసం అబ్బాయిని ఆ అమ్మాయిని తీసుకొస్తే బలవంతంగా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడినట్టుగా అటు తల్లిదండ్రులు పోలీసులు అయితే కన్ఫెస్ చేస్తే అసలు విషయం ఏంటి అని చెప్పి పోలీసులు పోస్ట్ మార్టం చేయించిన తర్వాత ఆ రిపోర్ట్లో బయటపడ్డ విషయం ఏంటంటే ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడలేదు, దాని తాలూకా ఆనవాళ్ళు ఏమీ కనిపించట్లేదంటూ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ ఆధారితంగా పోలీసులు మళ్ళీ చంద్రశ్రీని అదుపులోకి తీసుకొని తండ్రిని అంటే అమ్మాయి తండ్రి అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. గుండెలపై కూర్చొని అమ్మాయి మొహం పైన దిండేసి ఊపిరాడకుండా చేసి హతమార్చి చీరతో ఫ్యాన్కి వేలాడదీసి ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఎటకలకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా పోలీసులు తండ్రిని పట్టుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు లైవ్లో. సాయి, ఏం జరిగింది? అటు పోలీసులని కూడా మైమరిపించే ప్రయత్నం చేశారు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడలేదు, ఇది కావాలని హతమార్చినట్టుగా ఉన్నట్టుగా రిపోర్ట్ రావడంతో పోలీసు మరి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి తండ్రిని విచారించారు. ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, కానీ తండ్రి ఎందుకు ఇంత దారుణంగా తన సొంత కూతుర్నే హతమార్చాల్సి వచ్చింది? అది కూడా పోలీసు అయితే కౌన్సిలింగ్కి వచ్చిన ఆ అమ్మాయిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మనోజ్, ఈ అంశానికి సంబంధించి చూస్తే అంటే ఇళ్లలో తల్లిదండ్రులు పరువు కోసం ఎలాంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందనేది కూడా అర్థమవుతుంది. అయితే గతంలో ఈ అంశాలు కొంత వాళ్ళకి అవగాహన లేకపోవడంతో బయటకు వచ్చేవి, కానీ ప్రస్తుతం ప్లాన్డ్ గా చేయటం, పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంటామనేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట కంపల్సరీగా వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం తప్పు చేస్తారు, అది పోలీసులు పసిగడతారు అనేది ఊహించలేక ఇప్పుడు ప్రస్తుతం మాచర్ల పరువు హత్య కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషనే జరిగిందనే విధంగా చెప్పచ్చు. తండ్రి అదేవిధంగా యువతి చౌడేశ్వరి బావ అయినటువంటి యువకుడు, వీళ్ళిద్దరూ క్లియర్ గా అమ్మాయిని చంపివేశారు అనేది ఆ పోలీసుల విచారణలో ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాన్ని ముందుగా ఆత్మహత్యగా చిత్రీకరించడం, ఆత్మహత్య చేసుకున్న దానికి కారణాలు లేవంటూ కూడా అందరి ముందు అసలు పూర్తిగా అంటే తండ్రి నిజంగానే తనకు తెలియకుండా కూతురు కోల్పోయినటువంటి విధానం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నటించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం కొన్ని విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆ రోజు చనిపోయినటువంటి సందర్భంలో యువతికి సంబంధించినటువంటి బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఆ రోజు ప్రవర్తించినటువంటి తీరు, కానీ అసలు అంతకులే ఆ విధంగా నటించడం పైన ప్రస్తుతం అందరూ కూడా నివ్వెరపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లు అనేవి అనేక మంది నిందితుల్ని బయటికి తెచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయంటానికి ప్రస్తుతం పరువు హత్య మాచర్లో జరిగినటువంటి అంశం కూడా ఒక సంఘటనగా చెప్పుకోవచ్చు. ముందుగా ఆత్మహత్య అన్నారు, దానిపైన విచారణ చేపట్టాలనే విధంగా కోరారు, పోలీసులకు ఫిర్యాదులు చేశారు, అన్నీ చేశారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడం, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కీలకంగా మారింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో అమ్మాయి ఆత్మహత్య చేసుకోలేదనే విధంగా నిర్ధారణ అవడంతో పోలీసులు అనుమానితులుగా ఉన్నటువంటి తండ్రిని అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని విచారించడానికి పిలిచినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు సంఘటన బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది. అసలు ఏం జరిగింది ఏంటనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. చౌడేశ్వరి తన సేమ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక యువకుడిని ప్రేమించి